కమల్, పల్లవి వాళ్ళిద్దరైతే పూజకైతే కూర్చుంటూ ఉంటారు. అలా పూజలో కూర్చుంటూ ఆచమనం చేయడానికి పంతులు గారైతే చేతిలో వేస్తూ ఉంటారు తీర్థం. అది కమల్ తాగుతూ ఉంటాడు. ఇక పల్లవి తాగడానికైతే ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి ఇప్పుడు నేను చేసిన పనికి నేనే ఇది అవ్వాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక పల్లవి అయితే తాగకుండా అలా చూస్తే పంతులు గారు తాగండి అమ్మా అని అయితే చెప్తూ ఉంటాడు. అలా చెప్పేసరికి పల్లవి షాక్ అయి ఏం చేయలేక తాగుతూ ఉంటుంది. ఇక పల్లవిని చూసి అవని అయితే ఏంటి పల్లవి నీళ్ళు తాగడానికి అంత ఆలోచిస్తుంది అని అయితే అనుకుంటూ ఉంటారు. ఇక పూజ జరుగుతుండగా కమల్కి పల్లవికి అయితే కళ్ళు తిరగడం మసగ్గా అనిపిస్తూ ఉంటుంది. అలాగ మత్తు ఎక్కుతూ ఉంటుంది. ఇక కమల్ అయితే అలాగ అటు ఇటు తూగి పల్లవి మీద అయితే పడిపోతూ ఉంటాడు. ఇక పల్లవి కూడా కళ్ళు తిరిగినట్లుగా అటు ఇటు అవుతూ కమల్ మీద పడిపోతూ ఉంటుంది. అది చూసి కమల్ వాళ్ళ అమ్మ అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి వీళ్ళిద్దరూ ఒకసారిగా ఇలా పడిపోయారు, ఏమైంది అని అయితే షాక్ అవుతూ డాక్టర్స్కి అయితే ఫోన్ చేస్తూ ఉంటారు. ఇక డాక్టర్స్కి వచ్చి వీళ్ళిద్దరూ మత్తు పానీయాలైనా మత్తు మందు ఏదైనా కొంచెం మోతాదులో సేవించారు, అందుకే వీళ్ళిద్దరూ ఇలాగా కళ్ళు తిరిగి పడిపోయారు అని అయితే చెప్తూ ఉంటుంది. ఇక అవనీకైతే ఆ తీర్థం గుర్తొస్తూ ఉంటుంది. ఇక అందులో ఏదైనా కలిసిందా, ఎందుకు వీళ్ళిద్దరూ తెల్లవారుసరికి ఏం తినలేదు కదా, ఏమైంది అని అయితే అవని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వాళ్ళకి మెలకువ వచ్చేసరికి ఏమైంది వదిన, ఏమైంది అని పల్లవి వీళ్ళు అడిగేసరికి మీరు మత్తు మందుకు సంబంధించింది ఏదో తాగారు, అందుకే ఇలాగ అయ్యింది అనేది అంటూ ఉంటుంది. మీరు తాగిన నీళ్ళల్లో ఎవరో ఏదో కలిపారు అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి పల్లవి అయితే అవని కాసి అలా చూస్తూ ఉంటుంది. ఇక అందరూ అయితే మీరు బాగానే ఉన్నారు కదా, మీకు ఏం కాలేదు కదా అనేది అంటూ ఉంటుంది. ఇక ఆ మందు ఎవరు కలిపారో తెలియదు కానీ ఎందుకో కావాలని చేసినట్లుగా ఉంది అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి పల్లవి అయితే అవని కాసి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక అవని అయితే పల్లవి మీద డౌట్ పడుతూ ఉంటుంది ఎందుకు ఇలా చేసిందని.